అరే ఇంత టైం అవుతుంది ఇంకా రాలేదేంటి? మార్నింగ్ 10కి స్టార్ట్ అయినా అన్నది 2 అవుతుంది ఇంకా రాలేదు. అసలు ఏం చేస్తుంది? అమ్మో నేనైతే ఇంత తొందరగా వచ్చేసిన అసలు. అమ్మయ్యా ఏంటి అసలు ఇంత లేట్ అయింది? మార్నింగ్ 10కి స్టార్ట్ అయినా అన్నావు. ఆగుతావా లేదా? నువ్వు కాస్త నా మాట వింటావా? ఏంటి ఇలా ఉన్నావు? టీయో వాటర్ ఏమన్నా ఉంటే తీసుకొచ్చి, లేకపోతే నేను ఇప్పుడే పోయేదానిలా ఉన్నాను. మెల్లిగా కొంచెం స్ట్రాంగ్ గా ఉండు. అసలు ఏమైంది? తలకాయ తిరిగిపోతుంది నాకు. అరే ఏమైతుంది? అమ్మా అవును, నువ్వు ఇంత తొందరగా ఎట్లా వచ్చినావు? నేను జస్ట్ 40 రూపీస్ పెట్టుకొని ఆటోలో డైరెక్ట్గా వచ్చేసాను, అందుకే ఇంత ఫ్రెష్గా ఉన్నాను. ఫ్రీ బస్ అని నేను ఎంత పెద్ద తప్పు చేసినా. ఫ్రీ బస్ ఎక్కావా? అవును, మరి ఆధార్ కార్డు ఉంది కదా అని ఆధార్ కార్డు చూపించుకొని ఎక్కుదామనేసి నేను ఎక్కిన. చూసినావా ఎట్లా అయిపోయాను నేను? అదే అవతారం ఏంటి అసలు? ఏంటి ఎట్లా అయిపోయినావు? మంచిగా మార్నింగ్ వీడియో కాల్లో అంత ఫ్రెష్గా కనిపించావు, వచ్చేసరికి ఇట్లా అయిపోయావు. కేజీ పౌడర్ వేసి రుద్దుకున్నాను, ఉన్న మేకప్ అంతా బస్ స్టాండ్లోనే కారిపోయింది. అయ్యో ఫ్రీ బస్ అంటే ఇంత ఘోరంగా ఉంటుందా? పొద్దున 10 గంటలకు వచ్చి నిలబడితే 10 బస్సులు పోయినాయి, కానీ నాకు 10 బస్సులో ఒక్కరు కూడా పక్కకు జరగకుండా నాకు ప్లేసే ఇవ్వలేదంటేనేమో. అట్లా ఇవ్వకపోతేనే కదా పొద్దున 10 గంటల నుంచి 10 బస్సులు పోయేదాకా వెయిట్ చేసి 2 గంటలకు బస్సు ఎక్కొచ్చేసిన నేను. అవునా? అసలు సీట్ కూడా లేదా? ఒక్కదానివి ఒక్క సీట్ కూడా దొరకలేదు. నాకు కనీసం నిలబడడానికి అక్కడ ఫుట్పాత్ పైన కూడా లేదు. నేను ఎక్కడ నిల్చోవాలి? బస్ ఎక్కి నిల్చోనా? ఆ మూటలు వేసి పెట్టారు దాని మీద కూర్చోడానికి కూడా నాకు ప్లేస్ లేదు. అందుకే ఆగిన. పోతా మెల్లగానే పోతా, కానీ నా నడుము నొప్పి, కాలు నొప్పి, లేకపోతే జారి కింద పడిపోతే. వద్దొద్దమ్మా అలాంటి బాధలు ఎందుకు అని, అందుకని డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని వచ్చేసా. 40 రూపీస్ పోయినాయి. మనం ఆఫీస్కి టైంకి వెళ్ళాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే ఆ మాత్రం డైరెక్ట్గా రావాల్సిందే కదా. ఇది నేను అర్థం చేసుకోలేదు. ఫ్రీ బస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది, ఎంతమందిని అంటే అంతమందిని ఎక్కించుకుంటుంది. ఎవరికి అసలు సీట్లే దొరకట్లేదు, మొత్తం తోపులాటలే. అవన్నీ భరించడం అవసరమా మనకి? మరి ఫ్రీ బస్ ఎందుకు పెట్టినట్టు? మరి మనం ఎక్కాలే కదా. పెట్టినప్పుడు మనం ఉపయోగించుకోకుండా మరి ఎందుకు మనం పైసలు ఇచ్చుకొని పోవాలి? మహిళల కోసమే కదా పెట్టింది అయితే. అవును మహిళల కోసమే, కానీ లిమిటెడ్ పీపుల్ని పెట్టాలి. అందరూ ఆటోలు ఎవరు ఇప్పుడు ఎక్కట్లే కదా, ఆటోలు అన్ని ఖాళీగానే ఉంటున్నాయి. అందుకని ఎక్కద్దనేసి నేను బస్సులో ఎక్కేసి వచ్చినాను. పాపం ఆటో వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు, వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. సో ఈక్వల్గా ఉండాలి కదా. ఫ్రీ బస్ అంటున్నారు కరెక్టే, కానీ ఈ తోపులాటల వల్ల ఎవరికన్నా ఏమన్నా అయితే అప్పుడు ఎవరికి నష్టం? మరి ఇప్పుడు ఫ్రీ బస్ ఎవరిని యూజ్ చేసుకోమందాం? మనం యూజ్ చేసుకోవాలి, కాకపోతే లిమిటెడ్ పర్సన్స్ని మాత్రమే. నీకు ఇంకొక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. పొద్దున 10 గంటలకు ఆఫీస్లో ఉండాలట. పాపం 4 అమ్మాయిలు వచ్చి అక్కడే నిల్చొని 11 అయిందని ఫోన్ చేసి వాళ్ళ బాస్తో తిట్లు పడి మరి వెనక్కి వెళ్ళిపోయారు. అవునా? అయ్యో, కానీ మన భాషలో కాదులే, చెప్తే విని అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఇప్పటివరకు వెయిట్ చేసి వచ్చాను. కానీ అట్లయినా కానీ మన భాష అయినా ఎంతవరకు రిక్వెస్ట్ చేస్తాం? మనం చెయ్యలేం కదా. సో రేపటి నుంచి నేను కూడా ఆటోలోనే వస్తాను. నువ్వు? నేను అంతే. మరి ఏం చేద్దామంటావు? బస్సెస్లో అతి జాగ్రత్తగా ఉండాలి. మనకు సీట్ దొరికినప్పుడే ఎక్కాలి, లేదు అంటే మనం వేరే ట్రాన్స్ఫర్ని వెతుక్కొని వేరే ఆటో కానీ ఇంకేదైనా కానీ సోర్స్ వెతుక్కొని అందులో రావడం బెటర్. అవును కదా, ఇది అందరికీ తెలుసా? మరి తెలుసుకోవాలి కదా. మరి ఇంకే నువ్వు చెప్పేసే కదా వాళ్ళకి. సో బస్సులలో తోపులాటలు చేసుకోకండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు సీట్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కి ప్రయాణించండి, లేదు అంటే వేరే సోర్స్ వెతుక్కోండి, ఆటో, పర్సనల్ వెహికల్, ఇంకేదైనా సరే. సో అలాంటప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అవును కదా. సో మీ హెల్త్ని మీరు జాగ్రత్తగా రావాలి, ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే మాత్రం 40 రూపాయలు పోతున్నాయి, 20 రూపాయలు పోతున్నాయి అని చూడకుండా ఇది ఫ్రీ అని చూసి అట్లా ఎక్కడం వల్ల ఎన్నో అనర్థాలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ముందడుగేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.